ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనము. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అబ్రహాం లింకన్ గురించి మనలో చాలామందికి తెలుసు. అతడు అమెరికా దేశంలో చిన్నతనంలోనే అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశాడు. కఠినమైనటువంటి బాధలను అనుభవించాడు. అలాగున కఠినమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేసి కఠినమైనటువంటి బాధలను అనుభవించినటువంటి అదే దేశమునకు ఆయన అధ్యక్షుడిగా కావటం కూడా మనకు తెలుసును. అలాంటి ఒక కథే ఆదికాండములో మనకు కనిపిస్తూ ఉంది. అది యోసేపు యొక్క కథ. మనము చదువుకున్నటువంటి భాగంలో యోసేపు అంటున్నాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని తెలియచేస్తున్నాడు. యోసేపు ఐగుప్తులో ఎంతగానో బాధింపబడ్డాడు, ఎంతగానో బాధల గుండా అతడు ప్రయాణం చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి కథలన్నీ కూడా మార్పు లేనటువంటి ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి. మన జీవితంలోని కష్టతరమైనటువంటి ప్రదేశాలు కూడా అనేక మందికి సహాయం చేయటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి, దేవుని కోసము సారవంతమైనటువంటి మైదానాలుగా మనల్ని మారుస్తాయి అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాయి. కఠినమైనటువంటి బాధలను అనుభవించినటువంటి అబ్రహాం లింకన్ అమెరికా సంక్షోభ సమయంలో అనేకులకు సహాయకరంగాను ఆశీర్వాదకరంగాను మారాడు. యోసేపు 7 సంవత్సరాల భయంకరమైనటువంటి కరువులో చిక్కుకున్నటువంటి ఐగుప్తు ప్రజలకు ఆయన సహాయకరంగాను ఆశీర్వాదకరంగాను మారాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కఠినమైనటువంటి పరిస్థితుల గుండా బాధల గుండా ప్రయాణం చేస్తుంటే వాటిలో కృంగిపోనవసరం లేదు. ఆ ప్రదేశంలో దేవుడు నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. కఠినమైనటువంటి బాధలే మాకు శ్రేష్టమైనటువంటి జీవితాలను ఇవ్వగలవనే సత్యాన్ని తెలియచేశారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.